ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. మార్చి 6వ తేదీన శుక్రవారం రోజున వీరికి ఏం జరగబోతుంది, అలాగే మీ సహనాన్ని చాలామంది పరీక్షిస్తారు. ముఖ్యంగా వ్యాపారంలో, ఉద్యోగంలో, ప్రేమలో మీ సహనాన్ని ఎలా పరీక్షిస్తారో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ రోజున సింహరాశి వారు ఏ విధంగా ఉండాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలి, ముఖ్యంగా ప్రేమలో ఉన్నవారు ఏ విధంగా ఉండాలో పూర్తిగా కుటుంబంలో మాటల్లో నియంత్రణ చాలా అవసరం. కాబట్టి ఈ రాశి వారికి ఈ రోజున ఏం జరగబోతుంది, కానీ ఒక అదృష్టం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. నెంబర్ 1, స్త్రీ పురుష వశీకరణ. భార్యాభర్తల మధ్యల కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు మరియు మానసిక సమస్యలు శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి, మీకు పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది. ఇది ఏ రూపంలో వస్తుంది, ఎలా వస్తుందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ రోజున ఎలాంటి ఆత్మవిశ్వాసంతో ఏం జరుగుతుంది, అదేవిధంగా వీరిని సహనాన్ని ఎలా పరీక్షిస్తారు, వీరు ఉద్యోగంలో ఎలా ఉంటారు, పూర్తి గోచారాలు తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా మా వీడియోని పూర్తిగా విన్నట్లయితేనే మీకు ఈ రోజున ఏం జరుగుతుంది, ఏం చేయాలి అనేది తెలుస్తుంది. మీ సహనానికి, మీ మనోబలానికి, ఆత్మవిశ్వాసానికి ఒక పెద్ద పరీక్ష. సహజంగా ధైర్య సాహసాలతో ముందుకు వెళ్తారు. ఏ పని అయినా ఎలాంటి భయం లేకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళి అది పూర్తి చేస్తారు. వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళే మనస్తత్వం, వ్యక్తిత్వం ఈ రాశివారిది. కానీ ఈ సమయంలో ఈ రాశివారికి వ్యాపారంలో, ఉద్యోగంలో మీ చుట్టూ ఉన్న వ్యక్తులు, కుటుంబంలో మరియు బంధువులలో మీకు తగినట్టుగా గౌరవం ఇవ్వకపోవచ్చు. ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా రావడం వలన మీపై గౌరవం అనేది మీ చుట్టూ ఉన్న వాళ్ళు తగ్గిస్తారు. ఈ వలన మనసులో అసహనం అనేది పెరుగుతుంది. ఉద్యోగంలో మీ పై అధికారులు ఒత్తిడి కలిగించవచ్చు. మీరు చేసే చిన్న తప్పు వెతికి మాత్రమే చూపించి దానిపై మీపై కోపం అనేది తెస్తారు. అలాగే మీకు కోపం వచ్చేటట్లు మాట్లాడుతారు. మీలో ఆత్మగౌరవం అనేది గాయం కావచ్చు. కానీ మీరు ఎలాంటి భయం అనేది లేకుండా కోపం కాస్త తగ్గించి సహనంతో ఉన్నట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు అనేవి రావు. ఇదే సమయంలో మీ సహనాన్ని పరీక్షించబడుతుంది. కాబట్టి మీకు సహనం ఎంత ఉంటే ఇప్పుడు అంత సమయం అనేది దాటించినట్లయితే ఎంతో సంతోషంగా ఉంటారు. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకొని చాలా సంతోషంగా ఉంటారు. మీరు ఈ ఒక్కరోజు సహనంతో ఉండండి. మౌనం పాటించినట్లయితే మీకు ఉద్యోగంలో, వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు అనేవి కలగకుండా ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఎలాంటి నష్టాలు లేకుండా ఉంటుంది. వ్యాపారం మీ భాగస్వామి మీకు కోపం తెప్పించేటట్లు మాట్లాడుతారు. కానీ ఈరోజు మీ భాగస్వామితో ఎంత తక్కువ మాట్లాడితే మీకు అంత మంచిది. మీరు కోపంతో స్పందిస్తే పరిస్థితులు మరింత కఠినం అవుతుంది. కాబట్టి కోపంతో ఎలాంటి పనులు చేయలేము. కాబట్టి మీరు ఈరోజు వీలైనంత వరకు మౌనం పాటించినట్లయితే మీ సహనం అనేది గెలుస్తుంది. కాబట్టి మాటల్లో నియంత్రణ ఉంచుకున్నట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు అనేవి రావు. ఆ ఇబ్బందులన్నీ దాటగలుగుతారు. సింహరాశి వ్యక్తులకు స్నేహితులు చాలా తక్కువ. అందులో కొంతమంది అపార్థాలు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. మిమ్మల్ని కించపరచడానికి ఇదొక సమయం వారికి. ఇక కుటుంబ విషయానికి వచ్చినట్లయితే ఈ రాశి వారికి మాటలో నియంత్రణ లేకపోతే చాలా ఇబ్బందులు అనేవి వస్తాయి. కాబట్టి కుటుంబంలో మీకు గౌరవం అనేది ఈరోజు తగ్గుతుంది. కానీ అపార్థం చేసుకున్నామని వారే మనసులో
తపన పడతారు. కాబట్టి ఈరోజు మీరు మౌనం పాటించండి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల్లో ఎలాంటి తీసుకోకండి. చాలా ఇబ్బందుల్లోకి వెళ్తారు. వ్యాపారం, ఉద్యోగం అంతా అనుకూలంగానే ఉంటుంది. మీరు మౌనం పాటిస్తే సరిపోతుంది. మీ పనిలో మీరు లీనమై ఉండండి. ఎవరితో ఎలాంటి సంఘర్షణలు పెట్టుకోకండి. ఘర్షణ పెట్టుకున్నట్లయితే చాలా ఇబ్బందుల్లోకి వెళ్తారు. ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే ఈరోజు ఆరోగ్యంగా చాలా బాగుంటారు. కానీ మానసిక ఒత్తిడి అనేది కాస్త పెరుగుతుంది. మీరు సహనంతో ఉన్నట్లయితే లేదా మీకు నచ్చిన దైవం నామస్మరణం చేసుకోండి. ఖచ్చితంగా మీకు సహనం అనేది పెరుగుతుంది. దానితో పాటు ఘర్షణలు ఏవీ జరగకుండా ఉంటాయి. ఇలాంటి తప్పు చేయకుండా ఉంటుంది. సింహరాశి వారు చాలా మంచివారు. అందులో వీరికి సహనం అనేది కాస్త తక్కువగా ఉంటుంది. కోపం ఎక్కువగా ఉంటుంది. కానీ కోపం త్వరలోనే తగ్గుతుంది. కానీ ఈరోజు సహనం మాత్రం పెంచుకోవాలి. ఇకపోతే ఈ రాశివారి చాలా మంచివారు. అందరికీ సహాయం చేస్తారు. వీలైనంత వరకు దాన ధర్మాలు చేస్తారు. వీరి దగ్గర ఉన్నంతలో ఖచ్చితంగా దానం అనేది చేస్తారు. ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. సమతుల్యత, సామరస్య పెరిగి ఉంటారు. సమాజంలో పేరు, హోదా కోసం ఎంతో శ్రమిస్తారు. అలాగే పేరు కూడా తెచ్చుకుంటారు. సింహం అడవికి ఎలా ఉంటారో వీరు కూడా అలాగే ఉంటారు. ఎక్కడైనా వీరు రాజులా బ్రతుకుతారు. సమాజంలో మంచి పేరుతో పాటు వీరికి గౌరవం అనేది మరింత పెరుగుతుంది. ఇక మార్చ్ 6వ తేదీ సాయంత్రం తర్వాత వీరికి గౌరవం అనేది ఎక్కువగా పెరగడంతో వీరికి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. మీరు అందరికీ మంచే కోరుకుంటారు. కానీ మిమ్మల్ని కించపరచడానికి చాలామంది మీ చుట్టూ ఉన్నారు. చిని కొంతమంది కఠినంగా భావించవచ్చు. ఈ రోజున దైవం ఇచ్చే హెచ్చరికలు కాబట్టి మీరు ఎలా జాగ్రత్త ఉండాలో ఇప్పటివరకు వీడియోలో చెప్పినట్లు చేయండి. ఖచ్చితంగా విజయం అనేది సాధిస్తారు. ఇకపోతే ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ప్రేమలో చాలా ఆనందంగా ఉంటారు. కానీ మార్చ్ 6వ తేదీన సాయంత్రం వరకు కొన్ని చిన్న సమస్య అనేది అపార్థం అనేది వస్తుంది. సింహరాశి వ్యక్తి ఎలాంటి తప్పు చేయకపోయినా వారిపై కాస్త నింద అనేది వస్తుంది. వారి పార్ట్నర్ వీరిపై కోపం ఎక్కువగా ఉంచుకుంటారు. ఎందుకంటే వీరిని అపార్థం చేసుకుంటారు. ఇతరుల మాటలు నమ్మి సింహరాశి వ్యక్తిని కాస్త అవమానిస్తారు లేదా అనుమానిస్తారు. దాని ద్వారా చిన్న అపార్థం అనేది వస్తుంది. కానీ త్వరలోనే తొలగిపోతుంది. ఈ రాశి వారికి ఇప్పుడు గ్రహాలు కాస్త అనుకూలంగా లేకపోవడం వలన సహనం అనేది పాటించినట్లయితే ఎలాంటి ఇబ్బందులు అనేవి చోటు చేసుకోవు. అలాగే ప్రేమలో కూడా చిన్న అపార్థాలు వస్తాయి. దానితో పాటు వారిని మీరు కోపం తెచ్చుకున్నట్లయితే పెద్ద సమస్యగా మారుతుంది. కాబట్టి మీరు ప్రేమలో మీ పార్ట్నర్ని ఎలాంటి కోపం అనేది తెచ్చుకోకుండా వారు ఏదైనా అన్నట్లయితే మౌనంగా ఉండండి. ఖచ్చితంగా సాయంత్రం 5 గంటల తర్వాత వారేం తప్పు తెలుసుకుంటారో మిమ్మల్ని క్షమించమని అడుగుతారు.